హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇవాల్టి వీడియోస్లో ఇందిరమ్మ ఇళ్ళ పథకం గురించి ఒక కొత్త అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది ఫ్రెండ్. ఆ అప్డేట్ ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలనైతే తెలుసుకుందాము. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకున్నట్ల చివరి వరకు చూడండి ఫ్రెండ్. అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్. పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేస్తూ ఇళ్ల అర్హుల లిస్టులను తయారు చేశారు. లబ్ధిదారులు సర్కార్ నిబంధనల ప్రకారం ఇంటిని నిర్మించుకోవాలి. ఈ వివరాలను అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటికే సర్కార్ దరఖాస్తులు స్వీకరించింది. జనవరిలో కూడా సర్వే నిర్వహించారు. దీని ఆధారంగా దరఖాస్తులను అధికారులు 3 జాబితాలుగా తయారు చేశారు. ప్రభుత్వం L1, L2, L3 పేరుతో దరఖాస్తులను విభజించడంతో వీటి గురించి కొందరు తికమక పడుతున్నారు. ఇందులో L1 అంటూ ఖాళీ స్థలం ఉన్నప్పటికీ ఇల్లు లేని వారి జాబితా, ఖాళీ ప్లేస్తో పాటు దరఖాస్తుదారులు గుడిసె లేదా మట్టి మిద్దెలు రేకుల ఇల్లు ఉన్నప్పటికీ వారు ఈ జాబితాలోకే వస్తారు. ఇక L2 అంటే సొంత స్థలం లేని వారి లిస్టు. వీరికి ఖాళీ స్థలం లేదు, అలాగే ఇల్లు కూడా ఉండదు. ఇటువంటి వారిని L2లో చేర్చారు అధికారులు. ఇక చివరిది L3 అంటే దరఖాస్తుదారులకు సొంత ఇల్లు ఉంటుంది, అయినప్పటికీ ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తులు చేసుకున్నారు. వీరి లిస్టు L3లో ఉండడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి ఈ విధంగా అయితే చెక్ చేసుకోండి. చాలా మంది కామెంట్స్ అయితే అడుగుతున్నారు కదా, L1 అంటే, L2 అంటే, L3 అంటే ఏంటని. ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమైతే అవుతుంది ఫ్రెండ్. తెలంగాణ రాష్ట్ర ప్రజల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే తెలుసుకోవాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.